హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు మౌలీస్ గాడ్ రిలేటెడ్ బ్లాగ్స్. మనం లైఫ్లో ఈ క్వశ్చన్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా, ఏదో ఒక టైంలో దేవుడు ఉన్నాడా, ఉంటే ప్రూఫ్ ఏంటి అని. ఒకసారి ఇలా డిబేట్ అయింది. నాకు అడిగితే నేను అడిగాను, ఊపిరి ఉందా, ఆ ఊపిరి నీలో ఉందని ప్రూఫ్ ఏంటి, ఆ ఊపిరి బయటికి తీసి చూపించగలవా అంటే, ఊపిరి ఎలా తీస్తాం, ఊపిరి బయటికి తీస్తే మనం ఉండం కదా అని అంటే, నేను అన్నాను అప్పుడు, ఒకటి ఉంటుంది కదా అంటారు, మనం కదిలితే శివం, కదలకపోతే శవం. మనం కదిలితే శివం అంటే మనం ఉన్నామంటే ఒక శక్తి, ఆ శక్తే ఆ పరాశక్తి. ఆవిడ బయటకు వచ్చేస్తే మనం శవం, అప్పుడు మనం ఎలా చూస్తాం. అలాగే ఊపిరిలాగే జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అవును, నువ్వు చెప్పింది కరెక్టే అని అన్నారు. అంటే ఏంటి, మనకి ఈ ఇవాళ రేపు ఈ క్వశ్చన్ అలవాటు అయిపోయింది. నేను చాలాసార్లు వినున్నాను, అందుకే చెప్తున్నాను. దేవుడు ఉన్నాడా, ఉంటే ఏంటి, చూపించగలవా, ఇలా అలా అట్లా, నువ్వు ఇన్ని చేస్తావు కదా, దేవుడు ఉన్నాడా, ఎక్కడున్నాడు అని అడుగుతాను. అంటే మనకేంటి, ఇప్పుడు దేవుడు వచ్చేయాలి, వచ్చేసి వీడు నమ్మట్లేదురా నేను ఉన్నానని, నేను ప్రూవ్ చేసుకుంటాను, వాడి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షం అయిపోయి నేను ఉన్నాను ప్రూవ్ చేసుకుంటాను. ఆమెకి ఏంటి అవసరం, ఆ జగజ్జననికి. మనకి లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది, బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. అంటే బ్రహ్మ, ఇంద్రుడు వాళ్ళందరి చేత పూజించబడేటటువంటి తల్లి. మనం పూజ చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత. మనం ఇవన్నీ చేస్తుంది ఎందుకు, మనకి ఈ జన్మ కాకపోయినా ఆ పై జన్మైనా ఉత్తమమైంది వచ్చి ఆవిడని తెలుసుకుంటామనే ప్రయత్నం. ఆ చేసే ప్రయత్నమైనా నమ్మకంతో చేయాలి. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చదువుతాము, గ్రాడ్యుయేషన్, పీజీ అన్నీ కంప్లీట్ చేస్తాము. ఎందుకు చేస్తాం, ఫ్యూచర్లో జాబ్ వస్తుంది అని ఆశతో చేస్తామా, లేదా ఇవన్నీ చదివినా నాకు జాబ్ వస్తుందో రాదో గ్యారంటీ లేదు, ఇంక చదవడం ఎందుకు అని అనుకుంటామా. ఇంటర్వ్యూకి వెళ్తాం, ఎందుకు అటెంప్ట్ చేస్తాము, పాజిటివ్ థింకింగ్తోనే కదా అటెంప్ట్ చేస్తాము. కానీ మన దేవుడి విషయానికి వచ్చేసరికి మనం ఎందుకు ఇలా అవుతామో నాకు ఈ క్వశ్చన్ అర్థం కావట్లేదు. ఎవరైనా మహాత్ములు కనిపిస్తే అడగాలి ఈసారి. దే హారర్ మూవీస్ ఏమైనా చూస్తే మాత్రం భయపడతాం, ఇంట్లో సింగిల్గా ఉండడానికి. దెయ్యం ఉందని నమ్ముతాం, కానీ దేవుడు ఉన్నాడని మనకి నమ్మకానికి ప్రూఫ్ కావాలి. అలా తయారయ్యాం మనం. అంటే ఇది కలియుగం ఎఫెక్ట్, ఇదంతా కూడా కలిపురుషుడు ప్రభావం. కానీ ఒకటి, మనం ఏదైనా నమ్మకంతో చేస్తే ఆవిడ అనుగ్రహిస్తారు. నేను ఉన్నానని నమ్ముతున్నాడు కాబట్టి నేను వీడికి అనుగ్రహించాలి అని. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు కదా. మరి ఆ జగజ్జనని, అమ్మ నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను, నిన్ను కొలుస్తున్నాను, నన్ను అనుగ్రహించు అంటే ఆ నమ్మకానికి ఆవిడ సంతోషించి మనకి ఆవిడ అనుగ్రహిస్తారు. ఈ క్వశ్చన్ ఎవరికైనా మనకి ఎదురైతే, ఎవరైనా మంచి ఆన్సర్ చెప్పినట్లయితే దయచేసి నాకు చెప్పండి, నేను అదే ఆన్సర్ చెప్తాను. నన్ను చాలామంది ఈ క్వశ్చన్ అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవ్వకుండా అందరూ కూడా దైవ మార్గంలో వెళ్ళాలని మనం అందరం కూడా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్.